హలో 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 ఎవరండి? వాయిస్ గుర్తుపట్టలేదా? వాయిసా? హే కార్తీక్. అబ్బో అదే గుర్తుపట్టావుగా. హే నువ్వా? ఎలా ఉన్నావు? సూపర్ సూపర్. నువ్వు? బానే ఉన్నాను. ఏంటసలు నా నంబర్ ఎలా తెలిసింది నీకు? లేదు, నీ ఫ్రెండ్ నిషా ఉంది కదా, తనతో అడిగి నీ నంబర్ సంపాదించా. అవునా? మనం మాట్లాడి చాలా సంవత్సరాలైంది కదూ. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? నేను ఇక్కడ హైదరాబాద్లోనే. ఓ, నేను కూడా హైదరాబాద్లోనే ఉన్నా. అవునా? మరి మీట్ అవుదామా? ఓకే అవుదాం. మరి ఏ హోటల్లో మీట్ అవుదాం? హోటలా? రెస్టారెంట్. రెస్టారెంట్ ఏంటి ఆలోచిస్తున్నావు? ఏదో చెప్పు. అవన్నీ ఎందుకులే, మా ఇంటికి వస్తావా? మా ఇంట్లో కలుద్దాం. ఇంటికా? ఓకే ఓకే వస్తాను. మరి లొకేషన్ పంపిస్తావా? నేను ఇప్పుడే పంపిస్తాను, సరేనా? ఓకే బాయ్. ఓకే. ఓకే. హే కార్తీక్, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. ఎన్ని సంవత్సరాలైంది మనం కలిసి. అవును కదా. అవును. సరేనా, కూర్చో. నువ్వెలా ఉన్నావు? బానే ఉన్నాను. ఓకే. ఎలాగో కష్టపడి నా నంబర్ పట్టేవనుకుంటాను. అసలు నీ నంబర్ కనిపెట్టడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? అలాగా? నీ ఫ్రెండ్ నిషా అయితే అడిగినా ఇవ్వలేదు. రే, దాని గురించి నీకు అప్పటి నుంచే తెలుసు కదరా. ఇంకేంటి, ఇంట్లో ఎవరు లేరా? నేనొక్కదానే ఉంటాను. ఓకే. పాప స్కూల్కి వెళ్ళింది. నీకు పాప ఉందా? ఓకే. మరి నీ హస్బెండ్? ఆయన ఫారెన్లో ఉంటారు. ఓకే. ఇంకేంటి? మరి నువ్వేంటి ఇంకా పెళ్లి చేసుకోలేదా? ఇంకా చేసుకోలేదు. ఎందుకని? నచ్చిన అమ్మాయి దొరకట్లేదు. కానీ నువ్వు మాత్రం అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నావు. నువ్వు కూడా ఏం మారలేదు. అయ్యో, నేను మాటల్లో పడి మర్చిపోయాను. ఉండు, నీకు తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. ఒక 2 minutes వెయిట్ చేయి. ఉండు. ఓకే, తీసుకురా. కార్తీక్, తీసుకో. థ్యాంక్ యూ. ఓన్లీ జ్యూస్ మాత్రమేనా? ఇంకేం కావాలి? అది కాలేజీలో మనం ఇద్దరం ప్రేమించుకున్నప్పుడు నా వేలు కూడా నీ మీద పడలేదు. కనీసం ఈ రోజైనా నా కోరిక నెరవేరుస్తావా? అవును కార్తీక్, 5 సంవత్సరాలు మనం లవ్ చేసుకున్నాం. కానీ ఏం చేస్తాం, మా పేరెంట్స్ మన పెళ్ళికి ఒప్పుకోలేదు. వేరే దారి లేక వాళ్ళు చూసిన సంబంధమే నేను చేసుకున్నాను. అందుకే కదా అడుగుతున్నాను. నువ్వు ఓకే అంటే మనమిద్దరం. తప్పదా? సరే.
అనుష, ఉమ్, మొన్నే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఇంకా కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉంటాను. మరి మనం అప్పుడప్పుడు కలుద్దామా? ఆ, ఓ, వద్దు కార్తీక్. ఆ, ఆ, ఇవాళంటే ఎవరు లేరు కాబట్టి ఇంటికి రమ్మన్నాను. పక్కింట్లోనే మా ఆయన వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు. ఉమ్, మళ్ళీ నువ్వు ఇలా రావడం వల్ల ఎవరైనా చూస్తే ఫారెన్లో ఉన్న మా ఆయనకి ఫోన్ చేసి చెప్తారు. అది చాలా పెద్ద గొడవైపోతుంది కదా. ఉమ్. పైగా నాకు పాప కూడా ఉంది. అనవసరంగా నా లైఫ్ పాడైపోతుంది. ఇక నుంచి ఇవన్నీ ఏం వద్దు. ఆ, నువ్వు ముందు లైఫ్లో సెటిల్ అవ్వు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. హ్యాపీగా ఉండు. అలా అంటావా? ఉమ్. అలాగే అనుష. బాయ్. ఉమ్. ఓ, ఆ, 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 ఏంటి కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు? అది ఉమ్? చూసుకోలేదండి. ఓ, చూసుకోలేదా? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ నొచ్చింది. ఓ, ఓ, ఛార్జింగ్ లేదు. అందుకే 8 నెలలు అవుతోంది. ఈ రోజు వరకు సమాధానం చెప్పకపోతే అర్థమేంటి? ఆ? ఇచ్చేస్తానని చెప్పాను కదండి. నేను నీకు కేవలం 3 లక్షల రూపాయలే ఇచ్చాను. వడ్డీతో సహా ఇప్పుడు 4 లక్షలైంది. ఎప్పుడిస్తావు? కొంచెం టైం ఇవ్వండి ఎంత టైం ఇవ్వాలమ్మా? ప్లీజ్. అరవకండి, చుట్టుపక్కల వాళ్ళు ఆ? చూస్తారు. చుట్టుపక్కల వాళ్ళు చూస్తే? పరువు పోతుందండి. అదంతా అనవసరం. నేనిచ్చిన డబ్బులు నాకు కావాలంతే. ఇప్పటికిప్పుడంటే నేను ఎక్కడి నుంచి తెస్తానండి? నన్ను అడుగుతావేంటి? నీ మొగుడికి ఫోన్ చేసి అడుగు. ఆయన లేరండి, ఫారెన్కి వెళ్ళారు. ఫారెన్కెళ్లారని చెప్తున్నావు. దానికోసమే కదా డబ్బులు తీసుకున్నావు. అన్ని విషయాలు మీకు తెలిసినవే కదండి. ఆయన పంపించడం కోసమే నేను మీ దగ్గర అప్పు తీసుకున్నాను. అవునమ్మా, నీ ప్రాబ్లం కూడా నాకు అర్థమైంది. కానీ నా డబ్బులు నాకు కావాలి కదా. కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. అరవకండి ప్లీజ్. ఇప్పటికే చాలా టైం ఇచ్చానమ్మా. ఇకపై నేను అస్సలు ఊరుకోను. ప్లీజ్. నీ మొగుడు లేకపోతే ఏంటి, ఎవరికైనా ఫోన్ చేసి నా డబ్బులు నాకు తిరిగివ్వు. ఇప్పుడు నా దగ్గర లేవండి. నీ మొగుడు నీకు డబ్బులు పంపిస్తున్నాడా? లేదు. మరి నీ ఇల్లు ఎలా గడుస్తోంది? చాలా ఇబ్బందిగా ఉందండి. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. అప్పు తీర్చుకోవడం కుదరదు గానీ ఇల్లు మాత్రం బ్రహ్మాండం కట్టుకుంటారు. ఆ? నీ మొగుడు దగ్గర నుంచి ఇక డబ్బులు రావు. ఆయనేవో ఫేక్ డాక్యుమెంట్లు ఇచ్చి ఫారెన్కి వెళ్ళిపోయాడంట. అసలు అర్థమవుతుందా లేదా? ప్లీజ్ సార్, అలా చెప్పకండి. కొంచెం టైం ఇవ్వండి. ఒక 2 నీ దగ్గర months నుంచి అండి. డబ్బులు తీసుకోకుండా ఇక నుంచి నేను వెళ్ళను. అయ్యో ఏంటండి ఇది? మీరు లోపలికి రావడం చూస్తే ఏదైనా గొడవ అవుతుందండి. ముందు డబ్బులు ఎవరైనా తీసుకురా పో. చూస్తే. సార్ ప్లీజ్ సార్, అరవకండి. షో. ప్లీజ్ సార్, కొంచెం టైం ఇవ్వండి. ఒక 2 months మాత్రం టైం ఇవ్వండి. ఇంకా ఎంత టైం కావాలి? ప్లీజ్ సార్. అది సార్ ప్లీజ్ సార్, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎవరైనా చూస్తే బాగోదు. మీరు అప్పు అడిగినప్పుడు ఇవేవి గుర్తు రావు. కానీ మేమొచ్చి అడిగినప్పుడే పక్కోళ్ళు చూస్తారు, ఎదిరింటోళ్ళు చూస్తారు అంటారు. పరువులు గుర్తుకొస్తాయి. ఆ? ఏదో పరిస్థితులు బాలేక హస్బెండ్ అక్కడికి పంపించడానికి తీసుకున్నాను సార్. మీరే ఇలా పరువు తీస్తే ఎలా చెప్పండి? అదేంటమ్మా, డబ్బులు తీసుకున్నప్పుడు ఇద్దరు ఏం చెప్పారు? తీసుకున్న డబ్బులు 1 నెలల్లో ఇచ్చేస్తాం, మమ్మల్ని నమ్మండి, మోసం చేయమన్నారు. 1 monthలో వచ్చేస్తాయి, మీకిచ్చేద్దామని అనుకున్నాను. కానీ రావాల్సిన డబ్బు ఆగిపోయింది సార్. ప్లీజ్. నీకర్థం కావట్లేదు. నీ హస్బెండ్ అక్కడ లాక్ అయిపోయాడు. ఇప్పుడు నీకు మనీ ఎవ్వరూ పంపించరు. అర్థమవుతోందా? ఇప్పుడు నాకు డబ్బులు కావాలి. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. డబ్బులు ఇచ్చేంత వరకు కదిలేదే లేదు. అయ్యో, ఇప్పటికిప్పుడు నేను ఎక్కడి నుంచి తెస్తానండి? ఒక 2 months టైం ఇవ్వండి. అబ్బాయి అవ్వదమ్మా. లోపలికెళ్ళి మీ నాన్నింట్లో వేసిన నగలేమైనా ఉన్నాయో చూడు, అవి తాకట్టు పెట్టేస్తాను. తాకట్టు పెట్టడానికి ఇంట్లో నగలుంటే మీ దగ్గర అప్పెందుకు తీసుకుంటాను సార్?
సరేదా వచ్చి కూర్చో. అది పర్లేదు వచ్చి కూర్చో. కూర్చోమ్మా. హ్మ్. హ్మ్. ఇప్పుడైతే నువ్వు డబ్బులు ఇవ్వలేవు. ఇవ్వలేనండి. హ్మ్? హుహు. నీ భర్త కూడా డబ్బులు పంపించలేడు. హుహు. పంపించలేడు కదా? హుహు. హ్మ్. మరి ఇప్పుడు నీకు సాయం చేసేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. లేదండి. హ్మ్. సరే. నువ్వు నాకు ఇవ్వాల్సిన అప్పుని పూర్తిగా మాఫీ చేస్తాను. హ్మ్. హ్మ్? ఒక దారుంది. ఏంటది? నీకోకేనా? హ్మ్. నువ్వు నాతో కొంతకాలం ఏకాంతంగా గడపాలి. అలా గడిపావనుకో, అసలు నువ్వు నాకివ్వాల్సిన డబ్బులు రూపాయి కూడా ఇవ్వద్దు. ఒక్కసారి ఏం ఆలోచించు. మాట్లాడుతున్నారండి? ఆ? ఎందుకిలా మాట్లాడుతున్నారు? మీరు కాస్త టైం ఇస్తే నేను అప్పు తీర్చేస్తాను కదా! టైము లేదేం లేదు. సరే, నేనిక్కడే ఉంటాను. నువ్వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేసేయ్. ఇప్పుడా? ఇప్పటికిప్పుడు నేనెక్కడి నుంచి తెస్తానండి? కదా! మరి నేను చెప్తుంది కూడా అదే. నువ్వు నాతో ఏకాంతంగా గడిపితే ఈ అప్పులన్నీ తీర్చాల్సిన అవసరం లేదు. పైగా నీ హస్బెండ్ అక్కడెక్కడో ఉన్నాడు. ఎటూ ఆయన నీకు డబ్బులు పంపించలేడు. బాగా ఆలోచించుకో. ఏమంటావ్? కొంచెం టైం ఇవ్వండి. ఆలోచించుకొని చెప్తాను. ఎంత టైమివ్వాలి? ఎంత టైమిచ్చినా నువ్వు చెప్పిందే చెప్తుంటావు. 5 నెలల క్రితమే కదా డబ్బులడిగాను. అప్పుడు కూడా సేమ్ ఇలాగే టైమివ్వండి అని చెప్పావు. 5 నెలల తర్వాత వచ్చినా కూడా ఇప్పుడు అదే సమాధానం చెప్తే ఎలా? నో. నో. ఇప్పుడు అలా టైము కాదండి. లేదు, ఏం లేదు. నేను మిమ్మల్ని మోసం చేయాలనుకోవడం లేదు. హ్మ్. అనుకున్న టైంకి చేతికి డబ్బులు రాలేదు. అయ్యో! ఆ భయంతోనే ఫోన్ లిఫ్ట్ చేయలేదండి. కానీ హుహు. మిమ్మల్ని మోసం చేయాలని కాదు. ఓకే. సరేలే. నీకు ఫైనల్‌గా ఒక మంచి మార్గం ఇచ్చాను. నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. నాతో ఏకాంతంగా గడిపితే నువ్వివ్వాల్సిన 4,00,000 అస్సలివ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి బాగా ఆలోచించుకో. ఏమంటావ్? హ్మ్? 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 ఏమంటావ్? ఓకేనా? గుడ్. పద. బెడ్‌రూమ్ ఎక్కడుంది? అటు అటా? సరే పద.